నమస్తే మామ. వెల్కమ్ టు డే 35 అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. అంటే మధ్యాహ్నం 12 అవుతుంది. ఇప్పుడు తింటున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్. నేను రాత్రి వచ్చి ఎడిట్ చేసి పడుకొని మళ్ళీ పొద్దున్న లేచేసరికి 10 అయింది. మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసేసరికి ఇప్పుడు ఎంత అయింది. అలాగే ఈరోజు రెస్ట్ డే కాబట్టి పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు. మామూలుగా అయితే అసలు ఈరోజు జిమ్కి వెళ్దాం అనుకున్నా. ఎందుకంటే నేను వెళ్ళలేదు కదా అది ఇది అనుకొని చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా. బట్ నిన్న అక్కడ ఈవెంట్లో బాగానే ఎగిరినాం, అవి ఆటలాడినాం. సో కాళ్ళన్నీ నొప్పొస్తున్నాయి. ఎలాగో రెస్టే కావాలి అని చెప్పి ఇంకా బద్ధకం వేసుకున్నాను నేనే. అండ్ రోజు రెస్ట్ డే, ఏమవుతుందో తెలియదు, ఏముంటుందో తెలియదు. సో అలా నడిపిస్తూ ఉంటే ఈ రోజుని. ఇంకా అది ప్రస్తుతానికైతే టిఫిన్ చేస్తున్నా. ఇదే నా బ్రేక్ఫాస్ట్ ఈ రోజుకి. నిన్నటి పెసరట్టు అండ్ చట్నీ. చలో చూద్దాం ఈరోజు అంతా ఏమవుతుంది ఏంటో. ఈరోజు అసలు మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. 2కి పడుకున్నా, 12కి మళ్ళీ ఈవినింగ్ 4:30కి లేచిన. రెస్ట్ డేని చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ కింద టీవీ రూమ్కి వచ్చాను. ఫుట్బాల్ మ్యాచ్ ఉంది చూద్దామని. ఏంటిది, నార్వే వర్సెస్ బ్రెజిల్. మస్తు ఉంది మ్యాచ్. అండ్ సెలబ్రేషన్స్ అయితే అదిరిపోయింది. వీడియో తీసాను ఒకటి, అది యాడ్ చేస్తాను. It's more effective in the box than the web. అండ్ వర్షం పడుతుంది అనమాట మాకు, చూసుకోవచ్చు. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది. బయటికి వెళ్ళడానికి కూడా ఏం లేదు. ఈ వెదర్కి ఇంకా నిద్ర వస్తుంది అనమాట. రెస్ట్ డేకి మంచి, అంటే ఉప్పుకి నిప్పై చేరినట్టు, సరే నిప్పుకి ఉప్పై చేరినట్టు నాకు కూడా, నా నిద్రకు కూడా అది చాలా మంచి వెదర్ తీసుకొస్తుంది. అండ్ ఏదో ఒకటి తినాలి, ఆకలేస్తుంది. పైకి వెళ్ళిపోతాను. పైకి వెళ్ళిపోయి ఏం చేసుకుంటాను, ఏం తింటానని చూపిస్తాను. ఈరోజు ఫాస్ట్గా బాగా ఆకలేస్తుందని చపాతీ ఒకటి, రెడీమేడ్ చపాతీ ఒకటి కాల్చుకుని, అండ్ ఈ చికెన్ పీసెస్ ఈ కుక్ చేసి ఉండటం వల్ల అది ఒక ఉపయోగం అనమాట. ఏంటి, ఎప్పుడు కాంటప్పుడు ఏది కాంటే తినడానికి బాగా పనికొస్తుంది. సో ఈరోజు ఓన్లీ జస్ట్ చపాతీ అను చికెన్ తినేయడమే ఇంకా అది. అండ్ రూమ్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేస్తున్నాం. అది చూపిస్తా ఏమేం చేసాం ఏంటిదని. అండ్ నాకు ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా దొరికింది, అది కూడా చూపిస్తా. ప్రస్తుతానికైతే బాగా వస్తుంది. ఫాస్ట్గా తినేసి దెన్ ఐ విల్ షో యూ. ఇప్పుడే తినటం అయిపోయింది. అండ్ మీకు ఒకటి చూపిస్తా అన్నా కదా, ఏం లేదు అంటే మొన్న ఒక బ్లాక్ టేబుల్ మా రూమ్లో ఉండేది కదా, అది తీసేసామన్నమాట. అలెక్సా లైట్స్ ఆన్. సో ఏదైతే మొన్న బ్రౌన్ టేబుల్ తెచ్చామో ఆ బ్రౌన్ టేబుల్ ఇక్కడ పెట్టుకొని ఆ బ్లాక్ టేబుల్ ఏం చేసాము అనేది చూపిస్తాను నాకు. మేము ఏం చేసామంటే బ్లాక్ టేబుల్ని ఇక్కడ మొత్తం ఆ డబ్బా పెట్టుకున్నాం ముందు నుంచే. డబ్బా పెట్టుకొని ఆ డబ్బాలో ప్యాక్ చేసేసి ఆ బొక్కలో పడేసాం. ఇప్పుడు దాన్ని తీసుకుపోవడానికి, అంటే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో పెట్టాం, దాన్ని తీసుకుపోవడానికి వస్తా అన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకోటి కూడా పెట్టాం అనమాట ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్. ఏంటంటే ఇది, ఈ స్టాండ్ మేము ఏదైతే ప్రస్తుతానికి యూస్ చేస్తున్నామో దీన్ని కూడా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో పెట్టేశా. అది 25కో 30కో అంతకో తీసుకుంటా అన్నారు. సో ఎంతో కొంత వెళ్ళేలోపు అన్నీ క్లీన్ చేసేయాలి. మనం ఏదైతే కొన్నామో అది మాత్రం పైసలు వచ్చేయాలి. మనం కొనలేకుండా ఇక్కడే ఏదో ఫ్రీగా కింద ఏదో ఒకటి తీసుకొచ్చినాం, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఇచ్చినవి, లేకపోతే ఫర్నిచర్ గివేబుల్ మేము తెచ్చుకున్నాం, అలాంటివి అయితే నో వరీస్. అలాంటి నో వరీస్. అండ్
మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిద్దాం అనుకున్నాను. చూపిస్తానండి. మా రూమ్ అంతా క్లీన్ చేస్తుంటే ఇవి దొరికినాయి అనమాట. హెడ్ అండ్ షోల్డర్ అండ్ షాంపూ కూల్ మింత్ $2 సారీ $2 అంటారు, $2. ఒకప్పుడు దండలు వాడేవాడు, చల్లగా ఉంటుంది కదా. అప్పట్లో హెయిర్ మెయింటెనెన్స్ ఏం ఉండేది కాదు. సో హెయిర్ ఏంది ఇంత గడ్డిలాగా అవుతుంది అనుకున్నాను, మళ్ళీ చేసేవాడిని తలస్నానం. అదే దాని పుణ్యానే మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఇవన్నీ సరిపోవని మళ్ళీ తెచ్చుకున్నా. కానీ వాడలేదు. అప్పుడెప్పటి నుంచో అట్లే 2 సంవత్సరాల నుంచి ఎత్తుని తీసుకొచ్చి ఇప్పుడు దొరికితే బయట పడేస్తున్నాం అన్నమాట. అదే చూపిద్దాం అనుకున్నా. అండ్ రూమ్ కూడా చిన్నగా అన్నీ క్లీన్ చేసుకుంటున్నాం. ఇక పొద్దున్న అదే అయిపోయింది. ఇప్పుడు చూపిస్తా కదా, అక్కడ ఉంది అది, దాన్ని కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడు క్లీన్ చేసి మన నైట్కి ఏదో కూడా కుక్ చేసుకోవాలి ఇంకా అది. సో ఐ విల్ క్లీన్ దట్ ఫాస్ట్. కాలేజ్కి వచ్చాము ఎందుకంటే ఇదిగో సబ్వేలో ఏదో ఆఫర్ ఉందంటే 20% ఆఫ్ అంటే ఎగేసుకొని వచ్చాం అనమాట. సేఫ్ రైడ్ బుక్ చేసుకొని తొందరగా ఇక్కడేగా కాలేజ్ దగ్గరలోనే ఉంది, అక్కడ తీసుకొని వెళ్ళిపోదాం. చూస్తే సేఫ్ రైడ్ ఎప్పుడేమో హాఫ్ అన్ అవర్ నుంచి బుక్ చేస్తున్నా, బుక్కే కావట్లే, వర్షం పడుతుంది. మా కెమెరామెన్ ఎన్నో గురించి నేను మాట్లాడుతున్నా తిప్పాల్సి ఉంటుంది అంటే. సో ఇంకది ఇప్పుడే బుక్ చేస్తే వాడికి ఫోన్ చేస్తే, బాబాయ్ ఇలా ఉంది ఇక్కడ సేఫ్ రైడ్కి మనం ఫోన్ చేయొచ్చు అనమాట. ఫోన్ చేసి అడగచ్చు, తొందరగా బుక్ అవ్వట్లేదు, చాలా టైం పడుతుంది అది ఇది అని. ఫోన్ చేస్తే వాడు ప్రియారిటీలో పెడతా అన్నాడు. ప్రియారిటీలో పెట్టినా కానీ ఇంకా హాఫ్ అన్ అవర్ చూపిస్తాను. ఇంకా అది ఇంటికి వెళ్ళి ఇదే ఈరోజు మా లంచ్ అనమాట. డిన్నర్ సారీ డిన్నర్, ఇదే మా డిన్నర్. సో ఇంకా ఇది చాలా రెస్ట్గా కంటిన్యూ అయింది. ఇప్పుడు దీని తర్వాత ఇంటికి వెళ్ళి మ్యాచ్ చూడాలి. ఏ మ్యాచ్? మెక్సికో వర్సెస్ కెనడా కాదు, ఇంగ్లాండ్. సో ఏమైందంటే నేను రీల్స్ చూస్తున్నా, రీల్స్లో ఏమైనా వచ్చిందంటే మెక్సికోలో మ్యాచ్ అది. మెక్సికో పీపుల్ వెళ్ళి వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర ఫుల్ బాంబులు కాల్చడం, సౌండ్ చేయటం, వాళ్ళని పడుకోనీయకుండా చేయటం, అట్లా లైక్ రికవరీ డే లేకుండా చేస్తున్నారంట వాళ్ళకి. చూద్దాం, ఒకవేళ బై మిస్టేక్ కనుక ఈరోజు కానీ ఇంగ్లాండ్ గెలిస్తే భలే ఉంటుంది. సో ఆ మ్యాచ్ ఒకటి ఈరోజు చూస్తాను. అండ్ ఇది చెప్పాను కదా, ఇదే మన డిన్నర్. అండ్ రెస్ట్ చాలా మంచిగా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్. ఫైనల్ ఇంటికి వచ్చేసాం అనమాట. అంటే చిన్నది ఇగో దీన్ని అప్డేట్ ఇద్దామని ఇవంతా ఖాళీ చేస్తాం. దీన్ని డిస్మాండిల్ కూడా చేయాలి, ఆ తర్వాత చేసుకుంటాం. సామాన్లు ఇక్కడ పెట్టాం ప్రస్తుతానికి. అంటే ఏమైందంటే సబ్వేకి వెళ్ళాం కదా, అంటే ఇది నాకు చూపించకపోతే నాకు మనశ్శాంతిగా ఉండదన్నమాట. ఏమైంది ఏంటిదని ఒక వెజ్ ఒక నాన్ వెజ్ తీసుకున్నాం. సో వాడు వెజ్ స్పెల్లింగ్ చూడండి రాశాడు, FIG అంట. మరి దాని మీనింగ్ ఏంటో నాకు కూడా తెలియదు. వెజ్కి వచ్చేసి FIG అని రాశాడు, వాడు వెజ్ ఫిజ్ అని రాశాడు, మరి ఏమో తెలియదు. ఇంకా అది. సో ఈ మొక్క చెప్పడానికి నేను ఇప్పుడు మళ్ళీ వచ్చాను అనమాట. సో ఇప్పుడు తినేసి బోయ్ పండుకుంటా మళ్ళీ. ఏం నోరు మావా నాది, గెలిచేశారు, ఇంగ్లాండ్ గెలిచేశారు. ఇందాక చెప్పా కదా, పొరపాటున కానీ గెలిస్తే భలే ఉండదని. వాళ్ళే గెలిచారు, ఇంగ్లాండ్ వాళ్ళే గెలిచారు. భలే అయింది మ్యాచ్ మాత్రం. ఇప్పుడే మ్యాచ్ అయిపోయింది, చూపిస్తాను నాకు. ఇంకది ఇట్ వాస్ క్వైట్ ఫన్.